హిమాలయ పర్వతాల్లో 40 డిగ్రీ సెల్సియస్ -డిగ్రీస్ ఉన్న ఈ చెట్టు బతుకుతున్నది. 40 డిగ్రీ సెల్సియస్ హై ఉన్నా కూడా, ఎండ ఉన్నా కూడా ఇది బతుకుతా ఉంటది. ఓకే, ఇది నిండిన ఋషి అంటారన్నమాట. ఇది ఆరోగ్యాన్ని పునరుద్ధరించడానికి సాంప్రదాయ వైద్యంలో చాలా కాలంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనమే కాదండి, ఎప్పటి నుంచో ఇది పురాతన కాలం నుంచి ఉపయోగపడుతుంది. ఓకే, వైద్యంలో చాలా కాలంగా ఉపయోగపడుతుంది. దీన్ని వండర్ బెర్రీ కూడా అని పిలుస్తారు, లెహి బెర్రీ అని కూడా పిలుస్తారు. ఇది ఔషధ ప్రయోజనాల కోసం మరియు ఇతర ఆరోగ్య ప్రయోజనాల కోసం పురాతన కాలం నుండి వాడుకలో ఉంది. ఇది సీబోక్రాన్ ఆసియా, యూరోప్ మరియు రష్యాలో విస్తృతంగా వ్యాపించి ఉంది. ఆసియా ఖండంలోను, ఆసియాలోను, యూరోప్ లోను, రష్యాలోను ఇవి చాలా ఉన్నాయి అన్నమాట. మన దగ్గర లేవు, మన ఊర్లో అసలే ఉండవు ఈ చెట్లలో. ఇటీవల కెనడాలో కూడా కనుగొనబడింది. సీబక్రాన్ కెరటోనాయిడ్స్ అండ్ టోకోకొరల్స్, ఫ్లేవోనాయిడ్స్, లిపిడ్లు మరియు ఆస్కార్బిక్ యాసిడ్ సహా 190కి పైగా బయో యాక్టివ్ సమ్మేళనాలు ఉన్నాయి. ఇది ఒమేగా-7 కొవ్వు ఆమ్లాలు, పాల్మోటోలిక్ యాసిడ్ అమూల్యమైన మూల పదార్థము. ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది. దీని గురించి ఒక్కసారి మళ్ళీ తెలుసుకుందాము. విటమిన్లు మంచి నిద్రను పొందడానికి ఇది బాగా సహాయపడుతుంది. కండరాల్లో ప్రాబ్లమ్స్, ఒత్తిడి ఉంటది అండ్ యాక్చువల్ గా బాడీ పెయిన్స్ ఉన్న వాళ్ళకి మనం సీబక్రాన్ ఇస్తాం తెలుసా. నరాల పెయిన్స్, బాడీ పెయిన్స్ ఏమన్నా కూడా సీబక్రాన్ బాగా ఉపయోగపడుతుంటుంది. ఓకే, ఇతర పోషకాలు విటమిన్ సి కూడా దీంట్లో ఉంటుంది. తలనొప్పి, హెడేక్ వస్తుంటుంది, తల తిరుగుతా ఉంటుంటుంది, మానసికంగా బాధపడతా ఉంటున్నారు, సీబక్రాన్ వాడచ్చు. దీనిలో విటమిన్ ఏ, విటమిన్ ఇ మరియు ఒమేగా-3, ఒమేగా-7 ఉంటది. చర్మానికి సంబంధించిన కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. కణజాలాలను పెంచడానికి ఉపయోగపడుతుంది. చర్మం ముడతలు వస్తుంటుంది, వాళ్ళకు ఉపయోగపడుతుంది. వృద్ధాప్య ఛాయలు వస్తుంటుంది, వాళ్ళకు ఉపయోగపడుతుంది. సీబక్రాన్ అనేది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇది గ్యాస్ట్రిక్ రసాల తీవ్రత నుండి కూడా అండ్ శ్లేష్మ పొరను రక్షిస్తుంది. ఓకే, మనము గ్యాస్ట్రిక్ ఎస్పెషల్లీ చాలా మనం అలోవెరా ఎక్కువ ఇస్తాం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం గురించి. మనము కాంబోటిక్స్ అండ్ సీబక్రాన్ ఇచ్చినప్పుడు కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నుంచి బాగా ఉపయోగపడుతూ, గుండెలలో మంట ఉంటది గుండెలలో. ఓకేనా, ఎప్పుడు మంట బాగా వస్తుంటది, సీబక్రాన్ అనేది వాడిపించవచ్చు. ఓకే, లాస్ట్ వన్, ఇది అయిపోకూడదు ఎందుకంటే ఎక్కువ చెప్తే కూడా ఏంటంటే నిద్ర వస్తూ ఉంటది. ఏదో చెప్తున్నారు లేవన్నీ మనకు అవసరమా, ఆయనకి ఏదో పని లేక ఆయన మాట్లాడుకుంటున్నాడు అంటారని అనుకుంటుంటారు. నాకు కూడా అర్థమవుతుంది. రైట్, ప్రెస్టీజ్ ప్రైమ్ సీబక్రాన్ ఈ కింది వాటికి సహాయపడుతుంది. అధిక శక్తి ఇవ్వడానికి ఎస్పెషల్లీ ఉపయోగపడుతుంది. రోగ నిష్క్రియ పెంచడానికి, చర్మానికి బాగా ఉపయోగపడుతుంది. రోజుకు 2 సార్లు భోజనం తర్వాత వేసుకోవచ్చు. యాక్చువల్ గా ఎవరైతే మనం 2 నెలలు 3 నెలల గర్భవతి అంటే ప్రెగ్నెన్సీ అయ్యింటారో వాళ్ళకి ఎటువంటి ప్రోడక్ట్లు కూడా ఇవ్వకూడదు. ఒకవేళ ఇచ్చినా కూడా ఈ అప్లైన్ కనుక్కొని ఇవ్వాలి. వాళ్ళకి ఇవ్వాల్సింది ఒకటి అప్లైన్ కూడా అవసరం లేదు, ఇప్పుడు చెప్పేసి అది కూడా ఐరన్ ఫోలిక్, శతవరి, ప్రోటీన్ పౌడర్ మాత్రమే ఇవ్వాలి, ఏమి ఇవ్వకూడదు. ఇస్తే మన కాల్షియం మధ్యాహ్నం పూట వేసుకొని ఇవ్వాలి. ఇంకోటి 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 ఏమి ఇవ్వకూడదు. ఒక అద్భుతమైన ప్రోడక్ట్ మల్టీవిటమిన్ గమ్మీస్. ఇది ఒకటి ఒక 2 నిమిషాలు చెప్పేసి మీకు దీన్ని క్లోజ్ చేసేద్దాము. యాక్చువల్గా మీరు తిన్నారా, నేను చూపిస్తాను మీకు. నేను ఇది అయిపోయిన తర్వాత దీన్ని చూపిస్తాను. మల్టీవిటమిన్ గమ్మీస్ ఏంటి మీకు చూపిస్తాను. విటమిన్లు మరియు ఖనిజాలు అనేవి సేంద్రియ సమ్మేళనాలు. వీటిని మన శరీరం వివిధ రకాల జీర్ణక్రియ వ్యవస్థలకు బాగా ఉపయోగపడుతుంది. రోగనిరోధక పెంచుతుంది. పెరుగుదల అంటే హైట్ కావడానికి బాగా ఉపయోగపడుతుంది. కణాలు వృద్ధి చెందడానికి, అవయవాలు బాగుండడానికి, సక్రమంగా పనిచేయడానికి ఈ మల్టీవిటమిన్ అనేది బాగా ఉపయోగపడుతుంది, మనకు తెలిసిందే. ఓకే, అండ్ మానవ శరీరాలు సరిగ్గా పనిచేయడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఇది తినడం ద్వారా విటమిన్లు పొందవచ్చు. కానీ ఖనిజాలు, విటమిన్లు తీసుకోవడానికి ఒక సులభమైన టెక్నిక్ ఉంది. అది జస్ట్ గమ్మీస్ లాంటిది. చాక్లెట్ మనం ఎక్కువ తింటా ఉంటాం కదా, ఆ చాక్లెట్ లాగా తినేసేస్తుంటే చాలా 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 పోషక విలువలు అనేది ఇట్లా దొరుకుతుంది. ప్రెస్టీజ్ ప్రైమ్ మల్టీ విటమిన్ గమ్మీస్ ఎక్కువ ప్రయోజనాలు. రోగ శక్తి పెంచుతుంది, శక్తిని పెంచుతుంది, మనతో తీసుకెళ్లడానికి అండ్ మరి వినియోగించడానికి సులభంగా ఉంటుంది. తిన్న తర్వాత కూడా చెడు రుచి లేదా వాసన చాలా బాగుంటుంది. ఓకే, అది ముఖ్యమైన విటమిన్లు మరియు ఖనిజాలు దీంట్లో బాగుంటాయి. విటమిన్ B12, మెగ్నీషియం, జింక్, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఏ, విటమిన్ ఇ ఇవన్నీ ఉంటాయి.
పాంటోథెనిక్ యాసిడ్ అండ్ ఫోలిక్ యాసిడ్ కూడా దీంట్లో ఉంటుంది. ఇవి సహజమైన రుచులు కలిగి ఉంటుంది అనమాట. అండ్ కొన్ని గమ్మీస్ మీకు లైవ్ లో చూపిస్తాను. ఇది గ్లూటిన్ ఫ్రీ, డైరీ ఫ్రీ, మరియు ఇందులో ఫర్మైడిన్ కూడా ఉంటుంది. చక్కెర కూడా జోడించబడదు, అంటే దీనిలో షుగర్ కూడా ఉండదు. పెద్దలకు రోజుకు రెండు గమ్మీలు, 5 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న పిల్లలకు రోజుకు ఒక గమ్మీ తినడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఓకే, డన్. ఎస్.